విజయవాడ బోర్డర్ పైలట్ చేస్తారు విజయవాడ చెప్పండి ఈ రూట్ వెళ్తే ఈ రూట్ వెళ్ళినా సరే అంతే కాకినాడ కబ్జీ వరకు మీరు రావాలి. చిత్తూరు నుంచి వచ్చిన కొంతమంది ప్రయాణికులు టూరిస్టులు ఎర్లీ మార్నింగ్ 4:35 ఆ టైంలో మనకి మారేడుమల్లి చింతూరు మధ్యలో ఒక దుర్గా గుడి టెంపుల్ క్రాస్ రోడ్ దగ్గర బస్సు బోల్తా పడి సుమారుగా 9 మంది మృతి చెందడం, అందులో 10 మందికి తీవ్ర గాయాలు అవటం మనందరికీ కూడా తెలుసు. నిజంగా చాలా దురదృష్టకర సంఘటన. వాళ్ళు ఎంతో దూర ప్రాంతాల నుంచి దేవాలయాలన్నీ కూడా దర్శించుకోవాలనే ఉద్దేశంతో సింహాచలం వెళ్లి, సింహాచలం నుంచి అరకు మీదుగా భద్రాచలం వెళ్లి అక్కడి నుంచి వెళ్ళాలి ప్లాన్ ప్రకారం వాళ్ళందరూ కూడా ఒక బస్సు బుక్ చేసుకుని రావడం జరిగింది. మాక్సిమం అందరూ కూడా చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు, కొంతమంది బెంగళూరులో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది పలమనేరు టౌన్ నుంచి కూడా ఉన్నారు. సో ఓవరాల్ గా 37 మెంబర్స్ విత్ డ్రైవర్ తో కలిపి 37 మెంబర్స్ అందులోనే ప్రయాణం చేస్తున్నారు, 2 డ్రైవర్లతో కలిపి. అందులోని 9 మంది మృతి చెందడం జరిగింది. అందులో పలమనేరు టౌన్ నుంచి ఒక 2, చిత్తూరు టౌన్ నుంచి ఒక 2, అదేవిధంగా తిరుపతి నుంచి ఒకరు, తెనాలి నుంచి ఒకరు, బెంగళూరు నుంచి ఒకరు, ఇంకొక బెంగళూరు నుంచి ఇంకొకరు. ఓవరాల్ గా నరసింహపల్లి విలేజ్, తానువనంపల్లి మండలం, చిత్తూరు డిస్ట్రిక్ట్, అక్కడ నుంచి ఒకరు. అంటే ఓవరాల్ గా 5 మహిళలు, 4 పురుషులు ఇందులో చనిపోవడం జరిగింది. చాలా మంది అక్కడ క్షతగాత్రులను చూస్తే కనుక నిజంగా చాలా బాధ అనిపించింది. వాళ్ళు చెప్తున్నారు ఎర్లీ మార్నింగ్ 4:35 ఆ టైంలో మేము అందరం పడుకుని ఉన్నాము అమ్మ, పెద్ద మాకు ఆ టైంకి సిగ్నల్ కూడా లేదు. ఆ నియర్ బై వచ్చిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని చూసి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా నియర్ బై అందరూ వచ్చి ఇమీడియట్ గా మమ్మల్ని అందరినీ కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేశారని చెప్పారు. ఇమీడియట్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన లోకల్ ఎమ్మెల్యే శిరీష గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, SDRF డిపార్ట్మెంట్ అన్ని కూడా ఇమీడియట్ గా వచ్చి రెస్క్యూ ఆపరేషన్స్ చేసి యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇక్కడ చిత్తూరు హాస్పిటల్ కూడా క్షతగాత్రులందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించడానికి రాజమండ్రి నుంచి కూడా కొంతమంది ఆర్థోపెడిక్స్ డాక్టర్స్ అందరినీ కూడా ఇక్కడికి షిఫ్ట్ చేసి వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ రోజు ఇప్పుడు వెళ్లి అందరితో కూడా మాట్లాడాను. ఒక్కొక్కరిదే ఒక్కొక్క దయనీయమైన గాథ. ఒక ఆమె నా కూతురు అల్లుడు చనిపోయారమ్మా అని చెప్పి ఒక ఆమె బాధపడడం, ఇంకొక ఆమె అయితే నా భర్త నా కళ్ళ ముందే చనిపోయాడమ్మా అని చెప్పడం నిజంగా చాలా దురదృష్టం నిజంగా. ఎందుకంటే ఇటువంటి పర్యాటక ప్రదేశాలకు వచ్చేటప్పుడు వాళ్ళు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో వస్తారు, తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్తారు అనుకునే పరిస్థితి నుంచి చిన్న తప్పిదాల వల్ల లేకపోతే దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా దీనికి కూడా గవర్నమెంట్ మార్నింగ్ నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఒక పక్క నుంచి నన్ను సంఘటనా స్థలానికి అదేవిధంగా హాస్పిటల్ కి వెళ్ళమని చెప్పడం, ఇన్ఛార్జ్ మినిస్టర్ గుమ్మడి సంధ్యారాణి గారు, అదేవిధంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు రావడం కూడా జరిగింది. ఇప్పుడే గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది మృతుల కుటుంబాలందరికీ కూడా. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 లక్షల రూపాయలు మృతులకి ఎక్స్గ్రేషియా, అదేవిధంగా తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 50,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ గా వీళ్ళందరినీ కూడా చిత్తూరు ప్లేస్ కి, వాళ్ళ ప్లేస్ కి, చిత్తూరు డిస్ట్రిక్ట్ కి ఇక్కడ కలెక్టర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కలిపి ఒక 2 బస్సులు కూడా అరేంజ్ చేసి, ఆ బస్సులు కూడా స్లీపర్ బస్సులు అరేంజ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దెబ్బలు తగిలి ఉన్నారు, కూర్చోలేరు అంత దూరం కాబట్టి ఒక స్లీపర్ బస్సెస్ అరేంజ్ చేసి డ్రైవర్స్ కూడా ప్రాపర్ గా పెట్టి క్షేమంగా వాళ్ళందరినీ కూడా చిత్తూరు అక్కడికి చేరుస్తాం. చిత్తూరు కలెక్టర్ గారు వాళ్ళందరినీ అక్కడ హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళ ప్లేసెస్ కి అక్కడ నుంచి వాళ్ళు సురక్షితంగా వాళ్ళ గ్రామాలకి చేరవేస్తారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మృతుల కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు కూడా మాక్సిమం కొంతమంది 6 ఇక్కడే ఉన్నారు, ఒక 3 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇక్కడ చేరుకుంటున్నారు. పోస్ట్ మార్టం ఆల్రెడీ స్టార్ట్ అయింది. పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత వాళ్ళ ఆ మృతుల కుటుంబాలకి వాళ్ళని కూడా బాడీస్ కూడా చెప్పి వాళ్ళ ప్లేసెస్ కూడా తరలించడం జరుగుతుంది. నిజంగా ఇటువంటి సంఘటనలు జరగకూడదని ఇందాకే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరం కూడా మేము మాట్లాడుకుని, ఇంతకుముందు ఒక సిస్టమ్ ఉండేది. వింటర్ టైంలో పొగమంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి విజిబిలిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి నైట్ 10 o'clock నుంచి మార్నింగ్ 6 o'clock వరకు ఈ పాసెంజర్స్ వెహికల్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని ఆఫ్ చేశారు. మళ్ళా తిరిగి అది కంటిన్యూ చేయాలి. ఇంతకుముందు మేము అరకు పాడేరు రోడ్లో అయితే అవి ఇప్పటికీ కూడా అమలు అవుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ ఏరియాలో కూడా కొంచెం టూరిజం పెరిగింది, మారేడుమల్లి ఇటువైపు అంతా కూడా టూరిజం పెరిగింది కాబట్టి డెఫినెట్ గా ఈ నిబంధనలు ఇక్కడ కూడా ఉండాలి అని ఒక దృక్పథంతో ఈ రోజు నుంచి అవి కూడా అమలు చేసేదానికి మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాం. దాంతో పాటు ఒక రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఆర్టీఓస్ కి కూడా ఒక ఇన్స్ట్రక్షన్ కూడా, అంటే వాళ్ళకి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదైతే చాలా మంది చిత్తూరు అటువైపు ఉన్న వాళ్ళకి ఈ ఘాట్ రోడ్ ప్రయాణం చేయడం కానీ డ్రైవింగ్ కానీ రాదు.
ఎందుకంటే వీళ్ళకి కంటిన్యూ టర్నింగ్స్ ఉంటాయి కదా, వీళ్ళకి స్పెషలిస్టులు ఉన్నాయి. ఇటువంటి ప్లేసెస్ కి ప్యాసింజర్స్ ని పంపించేటప్పుడు కంపల్సరీగా డ్రైవర్ కి ఘాట్ రోడ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండేటట్టుగా చేస్తే బెటర్ అని చెప్పి ఇప్పుడే మేము మాట్లాడుకోవడం జరిగింది. దానికి కూడా ప్రతిపాదన కూడా పంపించి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ ప్రతిపాదన కూడా అమలయ్యేటట్టుగా చేస్తాం. కంపల్సరీ ఆల్రెడీ చెక్ పోస్టులు ఉన్నాయండి. ఈ నైట్ ట్రావెల్ తగ్గించడానికి కంపల్సరీగా చెక్ పోస్ట్. యాక్చువల్ గా మీరు అన్నది కూడా కరెక్టే, ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ అనే కాదు, అజాగ్రత్త ఒకవైపు నుంచి కనిపిస్తుంది, కొన్ని సందర్భాల్లో దురదృష్టం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోజు ఇందాక బస్సుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుని నాకు ఇవ్వడం జరిగింది. ఇది ఏపీ పర్మిట్ ఉన్న బస్సు, ఇది ట్రావెల్ బస్సు. అప్ టు 27 నవంబర్ వరకు కూడా దీని పర్మిట్స్ అన్ని ఉన్నాయి. డ్రైవర్ కి సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేసే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. కానీ అంటే నైట్ అక్కడ దురదృష్టవశాస్తు జరిగింది. అది నేను వెళ్ళి అక్కడ ప్లేస్ చూసి వచ్చాను. ప్లేస్ చూసి వస్తే ఆ టర్నింగ్ వెంటనే కంటిన్యూస్ టర్నింగ్స్ ఉన్నాయి. ఆ టర్నింగ్ లో ఒక చిన్న హిల్ కి సంబంధించిన చిన్న అప్పు ఉంది. తను చూసుకోలేదో లేకపోతే కనిపించలేదో, డ్రైవర్ ఓవర్ స్పీడ్ లో ఉన్నాడు, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా దాని మీద నుంచి రావటం ఆటోమేటిక్ గా బస్సు బోల్తా పడింది. అంటే నాకు తెలిసి 2 టర్న్స్ అయింది బస్సు కూడా. అందువల్ల మనకేంటంటే డ్రైవర్ సీటు కూడా పైకి కనిపించి కిందకి కనిపిస్తుంది. మనకేంటంటే రోడ్డు పక్కన అది జరగటం వల్ల రెస్క్యూ కూడా ఈజీ అయింది.